అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 3వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్లుప్తంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్ల గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా గురువు గారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే కనుక వీరు ఎంతో జాలిగుణం, దయాగుణం కలిగిన వారు, ఎంతో సున్నితమైన మనసు కలగవారు, అలాగే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలవారు, ఎంతో చక్కని రూప లావణ్యం కలవారు. ఇటువంటి వారికి రేపటి రోజున మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి కొన్ని గొప్ప శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. తప్పకుండా మీకైతే చక్కని వాతావరణం అయితే రేపటి రోజున ఎంతో అనుకూలమైనగా రోజుగా అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు చాలా రకాలుగా అయితే ఎంతో మంచి అనుకూలమైన ఫలితాలు కూడా మీకు ఎదురు చూస్తున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మీ ఇంట్లో ఒక దేవత అయితే తిరుగుతూ ఉన్నదనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ దేవత యొక్క కటాక్షం మీకు ఎప్పటి నుంచో మీ మీద ఉంటుంది. ఆ దేవత మాత్రం మీరు గుర్తించలేకపోతున్నారు. ఆ దేవత ఎవరనే వీడియో అయితే మనం తప్పకుండా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ దైవం మీ ఇంట్లో మీ యొక్క దైవతారాధన చేసుకోకపోవడం వల్ల మీకు ఎందుకు కనబడుతుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాం. మీకు చాలా రోజుల నుంచి మంచి మంచి ఫలితాలు పొందేందుకు చాలా అనుకూలంగా ఒక చక్కటి సమస్యకు కూడా ఎదుర్కొనే ఒక నిరాశ చెంది ఉంటారు. ఆ చక్కటి సమస్యకు కూడా మీరు పరిష్కారం వెతుక్కోలేక దొరకక ఎంతో సతమతం అవుతూ ఉన్నారు. మీరు తప్పకుండా మీ ఇంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా ఎటువంటి సమస్య ఉన్నా తప్పకుండా పూర్తిగా తొలగిపోతే, చిన్నపాటి అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోయి మీ దేవతారాధన చేసుకోవడం ద్వారా దైవానుగ్రహం తప్పకుండా మీ యొక్క రాశి గల వారికి లభిస్తుంది. సమస్యలు ఎన్ని ఎదురవుతున్నా సమస్యలు పూర్తిగా తొలగించేందుకు మీ యొక్క పెద్దల ద్వారా కానీ లేదా మీ ఇంట్లో వారి ద్వారా కానీ చక్కగా మీరు కులదైవారాధన చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయి. మంచి వారితో సన్నిహితం మీరు చాలా బాగా చేస్తూ ఉంటారు. చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. ఈ యొక్క రాశి గల వారి యొక్క శక్తి సామర్థ్యాలు చాలా బాగా అనుకూలంగా అయితే ఉంటాయి. తాము చేయదలుచుకున్న ప్రతి విషయంలో కూడా ఎటువంటి పనైనా కానీ చక్కని నిర్ణయం తీసుకుంటూ చక్కగా పూర్తి చేసి తీరుతారు. వీరి యొక్క నిర్ణయంకి అసలు తిరిగి ఉండదు. వీరు ఒక మాటకు మాత్రం అయినా కూడా తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరు. ఆ మాట మీదే గట్టిగా నిలబడే గట్టి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు. వీరు ఈ యొక్క రాశి గలవారు చాలా నీతిగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి అసలు హాని కలిపెట్టరు. రేపటి రోజున వీరు పూర్తి చేయాలనుకున్న పని మాత్రం చాలా రోజులుగా అయితే ఎన్నో ఆటంకాలకు సంబంధిస్తూ ఉంది. రేపటి రోజున మాత్రం తప్పకుండా అటువంటి సమస్యకు మంచి పరిష్కారం అయితే వీరికి లభించబోతుంది. సమాజంలో మంచి గుర్తింపు కూడా, ఉన్నతమైన గౌరవ స్థానాలు కూడా రాబోతున్నాయి. ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం ఎవరికైనా చేస్తే మాత్రం వీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అటువంటి మనస్తత్వం కలవారు ఎవరికైనా మాత్రం వీరు ఒక చిన్న సహాయం చేసినా సరే ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. అంత గొప్ప మనస్తత్వం కలవారు. చిన్నపాటి నుంచి కూడా వీరికి చాలా సహాయ గుణం చాలా మంచిది. రేపటి రోజున మాత్రం వీళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరికి మర్యాదిస్తే మాత్రం చాలా మంచిగా ఉంటారు. మంచికి మంచిగా, చెడుకు చెడుగా అయితే ఉంటారు. అటువంటి రాశి గలవారు ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంగా చక్కగా కలివిడిగా అయితే ఉంటారు. వీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కావు. ఎంతో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్న మనస్తత్వం గలవారు అయితే చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా వీరు చాలా మంచి మనసుతో కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క మంచి మనసు కారణంగా వీరు స్వతహాగా మొదటి నుంచి కూడా ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా సరే ఆచితూచి ఒక పనిని ప్రారంభిస్తూ ఉంటారు. అయితే వీరికి
బాగా తెలిసి ఉండవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి కాస్త పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ స్థాయిలో వెళ్ళేటువంటి కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం చాలా అనుకూలంగా, చాలా మంచి సాంప్రదాయమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతమైన రోజునైతే కూడా చెప్పుకోవచ్చు. ఎంతో అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. రేపటి రోజున సమయం వీరికి తెలియకుండానే చాలా సంతోషంగా అయితే గడపబోతున్నారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క కులదైవం అనేది ప్రతి ఒక్కరికి ఇంటికి ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ కులదైవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కులదైవత ఆరాధన చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. సమస్యలన్నీ ఎదుర్కోవాల్సిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీరు జన్మజన్మల దోషాలు, కర్మఫలాలు ఇవన్నీ కూడా పితృదోషాలు రకరకాలుగా అయితే మనం చేసినా, తప్పు చేసినా, చేయకపోయినా వెంటాడుతూ కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. అలాగే సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటిని కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కులదేవత యొక్క ఆశీర్వాదం తప్పకుండా మీపై మెండుగా ఉండాలి. ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా అయితే బయట వారైనా ఎవరైనా కానీ మీరు నమ్మండి, కానీ కష్టాన్ని మాత్రం నమ్ముకొని ఇంట్లో వారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన మొదలు పెట్టడం ద్వారా మీకు ఎన్నో రోజుల నుంచి ఉన్న కష్టాలు సైతం కూడా తొలగిపోతాయి. కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి మన జీవితంలో. అనుకున్నవన్నీ కూడా ఏమీ జరగవు. ఇలా పదే పదే బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు తప్పకుండా రేపటి రోజున కులదేవత ఆరాధన ప్రారంభించడం ద్వారా మీకు ఎన్నో సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కూడా ఉన్నత స్థాయిలో అయితే మెరుగుపడబోతుంది. మీరు చేసే ప్రతి పనిని కూడా మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా, ఆటంకాలన్నీ కూడా 100% తొలగిపోయే అవకాశాలు కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు లభిస్తుందని అయితే మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి. తప్పకుండా మీకు చాలా అంటే చాలా మంచి మంచి ఫలితాలు కూడా మీరు తెలుసుకుంటారు. మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంట్లో వాతావరణం చాలా చక్కగా అయితే గడిచిపోబోతుంది. చాలా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు, ఒడిదుడుకులు ఎవరికైనా కానివ్వండి, లోతైన ఆలోచనలు చాలా బాధపడుతూ ఉంటారు. రేపటి రోజున అన్నీ సర్దుకుపోతాయి. అవసరమైన సమయాల్లో మీకు రేపటి రోజున ధనం లభించకపోయినప్పటికీ అవసరమైనప్పుడు ధనం లభించుతుంది. తప్పకుండా మీ అవసరానికి ఏదో ఒక విధంగా ధనం అనేది మీ చేతికి అందుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఉన్నత స్థాయికి తోడ్పడబోతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ మర్యాదలు కూడా మీకు పెరగబోతున్నాయి. ఎంతో అద్భుతమైన రోజుగా మీకు చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన ప్రతి పని కూడా మంచి మంచి లాభాల బాటలో అయితే నడవబోతుంది. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి పని కూడా మీరు చాలా ఆనందంగా అయితే చేయబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున మీరు ఎప్పటి నుంచో మర్చిపోయినటువంటి కులదేవత ఆరాధన మీరు మరలా తిరిగి మొదలు పెట్టడం చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి తప్పకుండా రేపటి రోజున కులదేవత ఆరాధన మొదలు పెట్టడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు కూడా మీ జీవితంలో, మీ కుటుంబంలో చోటు చేసుకుంటాయి. రేపటి రోజున మీకు ఏదైనా సరే అంటే సమాజంలో కాస్త విమర్శలకు లోనైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక, ఎక్కువగా కనపడుతున్నాయి కనుక మీరు అధికంగా కూడా అంటే ధనం అనేది మీ చేతికి లక్షల లక్షల కోట్లు కాకపోయినా కూడా మీ అవసరానికి తగిన ధనం అనేది మీ చేతికి తప్పకుండా అయితే లభిస్తుంది. తప్పకుండా దైవం మీద మీరు నమ్మకంతో, దైవానుగ్రహంతో దైవానికి మీరు తప్పకుండా పూజ చేసుకోవడం ద్వారా, ఆరాధన చేసుకోవడం ద్వారా మీ మనసు ప్రశాంతత లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపోద్రేకులు కాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రశాంతమైన వాతావరణంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకొని చక్కటి ప్రశాంతమైన దేవతారాధన చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు మెండుగా లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.